శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి 2026 జూన్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. ఏదైనా మిథున రాశి వారికి ఈ నెల ప్రారంభంలో శుక్ర బుధ 2 గ్రహాలు రాశి యందు సంచరించగా నెల ప్రారంభమైంది. సో ఒక విధంగా బుధుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల మిథున రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఇది ఎక్కువగా సినిమా రంగం, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మిథున రాశి వారు ఎక్కువగా సినిమా రంగంలో, టీవీ రంగంలో కన్నా యాంకర్స్గా, ప్రెస్ అంటే మీడియేటర్స్గా ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. అటువంటి వారికి కొత్త అవకాశాలు రావడంతో పాటు వారి యొక్క నైపుణ్యానికి తగు విధంగా వారి యొక్క జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే మరి విద్యార్థులకి ఉన్నత విద్య అవకాశాలు రావడం జరుగుతుంది. మరి కొత్తగా మీరు ఏదైనా ఒక వృత్తిలో ప్రవేశించడానికంటే స్త్రీలు ప్రధానంగా వారి వ్యక్తిగతంగా వారిలో ఉన్నటువంటి టాలెంట్ నిరూపించుకోవడానికి ఇది చాలా వరకు మంచి అవకాశంగా మనం తెలుసుకోవచ్చు. ఏదన్నా ఈ సమయంలో మీరు ఏదన్నా కళలకు సంబంధించింది ఒక డ్యాన్స్ కానీ, ఒక మ్యూజిక్ కానీ, ఏదైనా ఒక కంప్యూటర్ సంబంధించిన విద్య కానీ నేర్చుకోవడానికి ఇది చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. దీని అన్నిటికన్నా ప్రధానంగా ధనస్థానంలో ఈ జూన్ నెల 2వ తారీఖు నుంచి గురువు ప్రవేశించడం జరిగింది. గురువు ఉచ్చస్థితిలోకి రావడం వల్ల మీ కుటుంబం యొక్క వాల్యూ పెరుగుతుంది, కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల మధ్య పరస్పరం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని చాలా ఐకమత్యంగా మెదలడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడన్నా సరే కుటుంబం సుఖ సంతోషాలతో ఉండడం, కుటుంబ సహకారం కూడా మీకు లభిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా సప్తమాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థానంలో ఉచ్చులో పెంచడం వల్ల అనూహ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరగడం కానీ, వారికి ఏదైనా కొత్త ఉద్యోగం రావడం కానీ, అలాగే కొంతకాలంగా అయిన చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి సంపూర్ణంగా సమస్యపోయి మీ యొక్క జీవిత భాగస్వామి మీ కుటుంబంలో కలిసిపోయి మీకు ఆర్థిక పరంగాను, కుటుంబ పరంగాను సహకరించే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థానంలో ఉండడం వల్ల ఉద్యోగపరంగా అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అంటే ఉద్యోగంలో ఒక గుర్తింపు రావడం, ఒక హోదా పెరగడం, కొన్ని సౌకర్యాలు పెరగడం లాంటిది ఈ గురువు యొక్క ఉచ్చస్థితి సుమారుగా మీకు ఈ జూన్ 2వ తారీఖు నుంచి ఒక 150 రోజుల పాటు అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. ఎవరికైనా సంతానం కలగడం కానీ, వివాహం ద్వారా ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం కానీ, లేదంటే కొంతకాలంగా దూరంగా ఉంటూ ఎక్కడో విదేశంలోనో ఎక్కడో తిరుగుతున్నటువంటి మీ యొక్క దగ్గర బంధువు, మీ కుటుంబ సభ్యుడు తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడానికి అనుకూలంగా ఉంది. మొత్తం మీద గురువు మీకు ధనస్థానంలో మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కుటుంబ గౌరవం, గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రవచనాలు చెప్తున్న వారికి, న్యాయవాదులకి, ఉపాధ్యాయులకి ఈ విధంగా వాళ్ళకి చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా గురువు వాక్ స్థానంలో ఉన్నప్పుడు వారు చెప్పినవి జరుగుతూ ఉంటుంది. వారు చెప్పింది ఇతరులు పెరుగుతూ ఉంటారు. ధనస్థానంలో ధనాధిపతి రావడం వల్ల ఆర్థికంగా మీ యొక్క కుటుంబ సంపద పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా గురువు మీకు సహకరించడంతో, అలాగే బుధ శుక్రులు కూడా రాశి యందు సంచరించడం ఒక అదృష్టంగా భావించవచ్చు. అది ఇంచుమించుగా మనకి ఈ జూన్ నెల 8వ తారీఖు నుంచి శుక్రగ్రహం అంటే మీకు శుక్రుడు ధనస్థానంలోకి రాబోతున్నాడు. పంచమాధిపతిగా శుక్రుడు ధనస్థానంలోకి రావడంతో మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం ఈ జూన్ 8వ తారీఖు నుంచి సుమారుగా ఒక నెల రోజుల లోపల ఎవరో ఒకరికి వివాహం జరగడం కానీ, మీరు ఏదైనా ఒక దగ్గర బంధు వివాహ కార్యక్రమంలో పాల్గొనడం కానీ జరిగే అవకాశాలు చాలా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం 3వ స్థానాధిపతిగా ఉన్నటువంటి రవి వ్యయస్థానంలో ఉండడం వల్ల కొన్ని సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల అయితేనే, ఎవరినైనా నమ్మడం వల్ల అయితేనే, అన్నదమ్ముల వల్ల అయితేనే కొంత ఆర్థిక పరమైనటువంటి ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు వగైరా వగైరా చెల్లించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదన్నా మీ దగ్గర బంధువు ఎవరన్నా హాస్పిటల్లో ఉండడం వల్ల, అటు తండ్రి గారు కావచ్చు, మరి ఎవరైనా కావడం వల్ల మీరు కొన్ని వైద్యపరమైనటువంటి ఖర్చులు పెట్టడం,
వైద్యుల్ని సంప్రదించడం, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కేర్ తీసుకోవడం, ఇవన్నీ కూడా అంటే ఏదైనా మిథున రాశి వారు మల్టిపుల్గా ఎప్పుడు బిజీగా ఉండడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొవలసి ఉంటుందన్నమాట. అటు కుటుంబం సంబంధించిన విషయాల్లో కానీ వ్యక్తిగత విషయాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక కొత్త పరిచయం మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. ప్రధానంగా ఈ జూన్ నెలలో గ్రహాలన్నీ చాలా బలంగా ఉండడం జరిగింది. కుజుడు స్వక్షేత్రం, గురువు ఉచ్చ, బుధుడు స్వక్షేత్రం. ఈ విధంగా గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఈ గ్రహాల యొక్క పరిహారం నిమిత్తం ఆ గ్రహానికి సంబంధించినటువంటి జాతి రత్నం మనం ధరించినప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితం మనకి తొందరగా అనుకూలంగా లభించడం జరుగుతుంటుంది. సో సాధారణంగా ఈ జాతి రత్నాలు కొంతమంది ధరించినప్పటికీ కూడా ఈ గోచారంలో సంచరిస్తున్నటువంటి ఈ గ్రహాల ప్రభావం కూడా ఆ జాతకుడి మీద, ఆ జాతకుడు ధరించినటువంటి రత్నం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ నెలలో ఉన్నటువంటి గ్రహాలు బలంగా ఉండడం వల్ల మరి సాధారణంగా ఒక రత్నధారణ వల్ల మీ సమస్యలను కొంతవరకు పరిష్కరించుకోవచ్చు. మరి ప్రధానంగా ఈ మేషరాశి వారు, అలాగే కర్కాటక రాశి వారు, సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు, ధనుస్సు, మీనరాశి వారు కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం చాలా వరకు లభిస్తుంది. అంటే గురువు సంతానకారకుడు, ధనకారకుడు, ఏదైనా ఒక అదృష్టానికి కారకుడు కాబట్టి ఇవన్నీ ఉంటేనే జాతకుడికి మిగతా ఫలాలు వస్తాయి. కాబట్టి మరి ఈ రాసుల వారు కనక పుష్యరాగం అన్నది 100% ఈ సమయంలో ధరించడం మంచిది. మరి కుజుడు యొక్క బలంగా ఉండడం వల్ల ఈ పగడాన్ని మేషరాశి వారు, వృశ్చిక రాశి వారు, కర్కాటక సింహరాశి వాళ్ళు, అలాగే ధనుస్సు మీనరాశి వాళ్ళు కూడా ఈ పగడాన్ని ధరించడం వల్ల వారిలో ధైర్యం పెరుగుతూ ఉంటుంది. చాలా కాన్ఫిడెన్స్గా పనిచేయగలుగుతారు. పెళ్ళికి అంటే వివాహానికి ఉన్నటువంటి సమస్యలు, వివాహం కాకపోవడం, ఇవన్నీ కూడా పరిష్కారం అవుతుంది. ఎవరైతే సొంత గృహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు పగడం ధరించడం వల్ల వారి ఆశయం నెరవేరే అవకాశం ఉంది. అంటే గురువు మరి కుజుడు ఇప్పుడు బలంగా మేషరాశిలో ఉండడం వల్ల ఈ రాశుల వారు ఈ రత్నాన్ని ధరించవచ్చు. ఇక బుధుడు అంటే వ్యాపార కారకుడు. వ్యాపారం సజావుగా సాగాలన్నా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నా, షేర్ మార్కెట్లో రాణించాలన్నా, విద్యార్థులు విద్యలో రాణించాలన్నా పచ్చ అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది. అంటే పచ్చ ధరించేటప్పుడు అది కేవలం 3 క్యారెట్లు 5 క్యారెట్లు అన్నది కూడా ధరించక్కర్లేదు. కేవలం ఒక 1 క్యారెట్ కూడా సరిపోతుంది మంచి పచ్చ లభించినప్పుడు. విశేషమైనటువంటి ధనాకర్షణకి పచ్చ కారణం అవుతుంటుంది. మంచిది దొరికితే పెద్ద లభించవచ్చు, కానీ అది విపరీతమైన ఖరీదు ఉంటుంది. ఒక చిన్న స్థాయి ఒక 1/2 క్యారెట్ దొరికినా కూడా అది బంగారంలో తయారు చేయించి ఈ చిటికెన వేలు పెట్టుకోవడం వల్ల మీకు ఈ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంటు సాధారణంగా అది పెరిగే అవకాశం ఉంటుంది. పచ్చ కూడా ధరించడం అన్నది వ్యాపారస్తులుగా అనుకూలిస్తూ ఉంటుంది. విద్యార్థులకి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక కామన్గా ఈ 3 రత్నాలు ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇక డైమండ్ అన్నది అది కొంతమంది మాత్రమే ఉపయోగపడుతుంటుంది, మరి కొంతమందికి ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ డైమండ్ అన్నది ఈ నెలలో దాని ప్రభావం పెద్దగా, ఎందుకంటే అది నెమ్మదిగా శత్రుక్షేత్రాల వైపు దాని ప్రయాణం సాగించడం జరుగుతుంది. ఇక నీలం అన్నది కూడా మీనరాశిలో ఉండడం వల్ల ప్రస్తుతం నీలం పెట్టినా కూడా దాని ప్రభావం పెద్దగా ఏమి ఉండదు. కాబట్టి నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు కూడా దాన్ని పక్కన పెట్టవచ్చు. ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే నీలం అన్నది ఫలానా నీలమే ధరించాలి, లేదంటే ఫలానా మయూర నీలం ధరించాలి అన్నది ఏముండదు. ఈ నీలం అన్నది చాలా సాధారణమైనటువంటిది. ఒక 50 రూపాయలకు దొరికే నీలమైనా కూడా అది ఎవరికైతే పడుతుందో వాళ్ళు ధరించవచ్చు. నీలం ఎప్పుడు పెద్ద ఖరీదైంది అక్కర్లేదు. ఈ నీలం అందరికీ ఉపయోగపడదు, కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది.
నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు ముందుగా ఆ రత్నాన్ని సేకరించి మీ యొక్క శరీరానికి తగిలే విధంగా ఒక వారం రోజులు పెట్టుకోవడం కానీ, తల కింద పెట్టి నిద్రించడం కానీ, దగ్గర ఉండాలి ఒక వారం రోజులు. అప్పుడు అది మీకు పడుతుందా లేదా అన్నది తెలిసిపోతూ ఉంటుంది. అనవసర కళలు రావడం, భయం కలగడం జరుగుతూ ఉంటుంది. నీలం మాత్రం ఏది పడితే అది ధరించడం, ఎవరు చెప్పి ధరించడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన స్టోన్ కాబట్టి, ఏదన్నా నిర్భయంగా ఎవరిని అడగకుండా ధరించగలిగే ఏకైక స్టోను కనక పుష్యరాగం. స్వస్తి.